అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఆరోగ్యకరమైన తిండి పోటీ. మేము ఎప్పటికీ మా జీవన శైలిలో మిల్లెట్స్ అని చెప్పేసి ఇట్లా రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ అలవాటు చేసుకుంటూ ఉన్నాము. అన్నంలో కొంచెం కొంచెం కలుపుతుంది. అదివరకేమో తిండి పోటీ పెట్టుకున్నాం, రెడ్ రైస్ తోని, బ్లాక్ రైస్ తోని, ఇంకా బ్రౌన్ రైస్ తోని తిండి పోటీలు కూడా పెట్టుకున్నాం సింగిల్ గా. అన్నంలో కూడా రోజు అన్నంలో కొంచెం కొంచెం యాడ్ చేసి ఉంటుంది అన్నట్టు. ఒక పిరికడ్ రైస్ యాడ్ చేస్తూ ఉంటుంది అన్నంలో. రెడ్ రైస్ అయినా, బ్లాక్ రైస్ అయినా, బ్రౌన్ రైస్ అయితే నార్మల్ గా వండుతాం. అట్లా అంటే వారానికి ఒకసారి తింటాం అన్నట్టు. ఇది అంటే తింటామంటే నైట్ లా అయితే ఈ రోజు తిండి పోటీ కోసం పెట్టుకున్నది మాత్రం 3 రకాల రైస్ అన్నమాట. 3 రకాల స్పెషల్ రైస్. ఇది వచ్చేసి బ్లాక్ రైస్ మొత్తం నల్లగా ఉన్నది. ఇది 250 గ్రాములు. ఇది రెడ్ రైస్, ఇది 250 గ్రాములు. ఇది బ్రౌన్ రైస్, ఇది 250 గ్రాములు. వీటితో పాటు చికెన్ లాలీపాప్ అనమాట. చికెన్ లాలీపాప్, ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పుచారు అనొచ్చు, సాంబార్ అనొచ్చు. అన్ని కూరగాయలు వేసి సాంబార్ అయితే చేసిన అనమాట. ఒక్కొక్క లాలీపాప్ ను నంచుకుంటూ ఒక్కొక్క వెరైటీ రైస్ తినాలి. లాలీపాప్ చూడండి, ఇది పెద్దగా వచ్చింది, పీసులు పెద్దగా వస్తున్నాయి, మంచిగా అనిపిస్తుంది ఇలా తినడు కూడా. అయితే 3 టాస్క్లు అనేసి అనుకుంటా ఉన్నాం. 3 టాస్క్లలో 2 టాస్క్లు విన్ మాత్రమే విన్ అయినట్టు మీ అందరికి తెలిసిందే కదా. అయితే ఎవరు ఓడిపోతే వాళ్ళు పనిష్మెంట్ తీసుకోబోతున్నారు. అరటి చెట్టు నాటబోతా ఉన్నారు అనమాట. అది 250 గ్రాములు, 250 గ్రాములు. బావా, ఈ రైస్ నేను జోకినా ఓకే, చికెన్ ఏంది పెద్ద పెట్టిండు. అది నీకు, ఇది నాకు అట్లా పెట్టి ఎన్నో సార్లు అట్లా పెద్ద పీసులు తిన్నా, పెట్టినందుకు ఎన్నో సార్లు తిన్నా అట్లా కదా. సరేలే, ఓకే. అయితే వీటి ప్రయోజనాలు అయితే ఒకసారి తెలుసుకుందాం. నిజంగా ఇవి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇంకో ప్రయోజనాలు, బ్లాక్ రైస్ ఇది తినడం వల్ల చాలా పోషకాలు వస్తాయట. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందట, ఇమ్యూనిటీ పెంపొందించేందుకు సహాయపడుతుందంట. ఇంకా బ్లాక్ రైస్ తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి శరీరంలో ఉన్న విషతత్తువులు బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నదట. ఇంత మంచి ప్రయోజనాలు ఉన్నాయి బ్లాక్ రైస్లో. అయితే ఈ బ్లాక్ రైస్ మాకు బయట మార్కెట్లో అట్లా ఏం దొరకలేవు. ఈ బ్లాక్ రైస్, రెడ్ రైస్ మా ఆయన ఆర్డర్ పెట్టడం జరిగిందనమాట. ఆ ప్యాకెట్లు మంచిగా వడిచేసినాం, మళ్ళీ కూడా ఆర్డర్ చేసిందనమాట. ఇంకా రెడ్ రైస్ ప్రయోజనాలు తెలుసుకుందాము. రెడ్ రైస్లో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఎముకల్ని పటిష్టంగా చేస్తాయట. ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయట. క్రమం తప్పకుండా వీటిని తింటే ఆస్తమా సమస్యను నివారించవచ్చట. ఈ బియ్యంలో ఉండే మొనాకోలిన్ గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుందట. ఇంకా బ్రౌన్ రైస్, నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ కూడా తెలుసుకుందాము. చిన్నగా అంటే మేము ఈ ప్రయోజనాలు ఉన్నాయని తెలిసి మా జీవన శైలిలో మేము యాడ్ చేసుకున్నాం, అందుకని మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి చెప్పాలని అనుకుంటా ఉన్నాం. ఇంకా బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందట. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందట. 3 డయాబెటీస్ తగ్గించడానికి సహాయపడుతుంది. అంటే డయాబెటీస్ ఉన్న, షుగర్ ఉన్న వాళ్ళకి హృదయ ఆరోగ్యానికి మంచిదట. ఇంకా శారీరక శక్తి పెరుగుతుంది. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 7th ఏంది? అయితే ఇవి ఏవైనా మందులు వేయకుండానే సహజ సిద్ధంగా వండుతాయట. అందుకని ఇవి ఆర్గానిక్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. అట్లా ఏమి మరి మందులు కొట్టకుండా పండిస్తున్నారట. ఎంతవరకు నిజమో తెలియదు. దొడ్డు బియ్యం, సన్న బియ్యం ఎప్పుడైనా మందులు కొట్టాలి కావచ్చు, దొడ్డు బియ్యం మందులు కొట్టకుండా మంచిగా వండుతాయి కావచ్చు, ఎందుకంటే ఇవి దొడ్డు బియ్యం కదా బాగా. అయితే ఇట్లా ప్రయోజనం, ఇవి తిన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఏం తినరు, ఆ రోజు ఏం తినరు. ఒకటేసారి ఇవి తినాలి, ఆరోగ్యం పెంచుకోవాలని ఒకటేసారి తింటే మనకు అరగదు. మెల్లమెల్లగా కొంచెం తింటూ ఉండాలి. ఇక మేము ఎట్లాగో మాకు ఫస్ట్ తిన్నప్పుడే అరిగింది కాబట్టి మేము తింటూ ఉన్నాం. మళ్ళీ వీటిని ఇడ్లీలలో, దోశలలో కలుపుతూ ఉన్నా. ప్లస్ ఇంకా మనం తినే రైస్ లో కూడా ఇవి కొన్ని యాడ్ చేసి వండుతూ ఉన్నా. అట్లా మాకు సేఫ్. తిండి పొట్టి లేట్ అవుతుంది కాబట్టి అది తిన్నాము, చెప్పుకునే పోతుంది. ఈ తిండి పొట్టిలో ఓడిపోయిన వాళ్ళు 3 టాస్కులు లాగా ఒక లాలీపాప్, అంటే ఒక్కొక్క దానికి 3 లాలీపాప్లు ఉన్నాయి ఇక్కడ. 3 లాలీపాప్లు 3 తినాలన్నట్టు. ఓకేనా? తినాలి. ఫస్ట్ బ్రౌన్ రైస్ తింటాం, దాని తర్వాత రెడ్ రైస్, దాని తర్వాత బ్లాక్ రైస్, చివరిలో బ్లాక్ రైస్. ఇది ఓడిపోయిన వాళ్ళు చెట్టు పెట్టాలి. సేమ్ ఇదివరకు ఉన్న తీరే, వర్షాకాలం కాబట్టి చెట్టు పెట్టాలి, చెట్టు నాటాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. దూరం పెట్టుకుంటా. ఇవి ఏ రైస్ అయినా నైట్ నానబెట్టి మనం పొద్దుట వండుకోవాలి. రైస్ ఖచ్చితంగా నానాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంబార్ బాగుంది.
విన్నర్ నేనే విన్నర్. ఇగో దీనికి ఉన్న మొత్తం నీట్గా తిన్నా. రైస్ మొత్తం అయిపోయింది. ఇదంతా సాంబారు. ఓకే బావా ఫస్ట్ టాస్క్ నేనే విన్నారు సాంబార్కు. అయితే ఏదైనా చిన్న లాలీపాప్ వచ్చింది. చిన్న లాలిపాప్ పెద్ద లాలిపాప్ కాదు, మొత్తం ప్లాన్ చేసి పెద్ద పెద్ద అన్నీ నాకు పెడతావా? ఆ ప్లేట్ నేను తీసుకున్నాం. అది ఒక్కటే చిన్నది, మిగతా 2 మంచిగా. కానీ నిజం చెప్పాలంటే పెద్దది తీసుకుంటే అయిపో. చికెన్ ఇంకా నంచుకోవాలని ఒక 3 బుక్కలకే నంచుకుని అయిపోయింది అది తెలుసా. చికెన్ ఇంకా నంచుకోబుద్ది అవుతుంది, ఇంకా ఉంటే బాగుండని అనిపిస్తుంది. అయితే ఈ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఎంత ఆరోగ్యమో, నోటికి మాత్రం రుచి ఉండవు ఇవి ఖచ్చితంగా. మనం నవ్వుతాంటే రుచి అనిపిస్తుంది. ఏదో ఒకటి కర్రీ మంచిగా చేసుకుంటే అయిపోయేది. కానీ వైట్ రైస్ అంత ఉండే కదా బావ. నాకైతే అంటే అన్నం అంటేనే బాగా ఇష్టం. నాకు ఎన్ని టిఫిన్లు, పిజ్జాలు, నూడిల్స్ అన్ని నువ్వు ఎన్ని తినిపి నాకు మలబుద్ధంత అన్నం తింటే నాకు మనశ్శాంతి. అట్లా ఇది రైస్ అంటే నాకైతే తెల్లన్నం తిన్న సంతృప్తి అయితే ఉండదు కావచ్చు. మా ఆయన ఇంకెంతసేపు చెప్తుంది అన్నట్టు చూస్తాడు. సరే మరి రెడ్ రైస్ ఇప్పటికే కన్వీనియంట్ అనిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాదు ఇక, ఇప్పుడు ఆకలి కాదు ఇక. మస్తు ఇది తింటే ఇక రేపు ఆకలి అవుతుంది. మళ్ళీ నైట్లో చపాతి తినాల్సిన అవసరం కూడా రాదు ఇవన్నీ తింటే. 1 2 3 స్టార్ట్. మొత్తం గుడాలే ఉన్నది రైస్ అంతా. నవ్వులు తిను, ఆయన నవ్వులక తిన్నామనుకో కడుపుని వస్తుంది. నేను ఫస్ట్ టైం గెలిచిన అని మా ఆయన మళ్ళీ ఏదో ప్లాన్ చెప్తాను, మెల్లగా చెప్తాను. లేదు నువ్వు మంచిగా చెప్తే ఇదే. ఓకే ఓకే. ఫినిష్ అయిపోయింది. సాంబార్ కాబట్టి ఇప్పటిదాకా నేను వాటర్ తాగాలి. ఇప్పుడు తాగిన ఫినిష్. ఇక బ్లాక్ రైస్ ఒకటే పెండింగ్ ఉన్నది. ఒక టాస్క్ వర్షి గెలిచింది, ఒక టాస్క్ నేను గెలిచిన. అయితే బాగా నమిలి మింగాడు కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది. నమిలి మింగమని చెప్పి నువ్వు నమిలి మింగ. నేను నమిలి మింగుతానా? నేను నవ్వుతానా? మాకు అంతే నవ్వుతాను నేను ఎప్పుడైనా. అమ్మా సగం అరుగుతుంది నాకు. తినమని అరుగుతుంది. అయితే బయటనే మేము తినాలనుకున్నాము. బయట తింటే ఏంటంటే మొత్తం ఈగలు వస్తాయి. అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఆడ ఫుడ్ పెట్టుడుతోనే ఈగలన్నీ బాగా వస్తాయి. ఏం చేయను అర్థం కాక ఇక ఇంత తింటాను లైట్ పెట్టుకొని. తిను తొందరగా, సెకండ్ టాస్క్ తినాలి. మా ఫుల్ కడుపు నిండినట్టు అనిపిస్తా ఉన్నది ఇప్పటికే. ఈ 3వ టాస్క్ డిసైడ్ చేయబోతుంది. నీకు ఇంకా కడుపు ఖాళీ ఉన్నట్టు అనిపిస్తుందా, ఫుల్ అయినట్టు అనిపిస్తుందా? నాకు నార్మలే ఉన్నది ఇంతవరకు అయితే. నార్మలే ఉన్నదా? ఇప్పుడు తింటే ఫుల్ అవుతుంది కావచ్చు. అదే దొడ్డు బియ్యం కదా, కొంచెం ఎఫెక్ట్ అనిపిస్తుంది కావచ్చు. మళ్ళీ ఇంట్లో సన్న బియ్యం, దొడ్డు బియ్యం కూడా ఉంటాయా? కాదు, ఇవి దొరికడే కష్టం అవుతుంది. ఇవే దొడ్డు బియ్యం అన్నట్టు, ఇవి దొడ్డు బియ్యమే అన్నట్టు. ఇక మొత్తం నల్లగా, ఇది నల్ల ప్లేట్ నల్లగా ఉన్నది. ఈ బ్లాక్ రైస్ అసలైన ఏదో పోషకాలు గీషకాలు ఉన్నది. ఇవైతే ఇంకా గోధుమలు లాగా ఉంటాయి. అంటే ఇవన్నీ కొంచెం అన్నంలో కలుపుకుంటే కొంచెం అవి ఇవి మిక్స్ అయ్యి అంతగానో ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇవి సపరేట్గా అయితే మా ఆయనకు ఏదేమైనా గిర్ని పెద్దది కాబట్టి ఇవి జొన్నలు ఉడికించిన ఆ గిర్ని మంచిగా అరిగించుకుంటది. అదివరకు అసలు అట్లా అనిపించకపోయేది, అదివరకు కడుపుని వచ్చేది కొంచెం. ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యి ఆరోగ్య ప్రయోజనాలు ఇట్లా అవ్వట్లా అని చెప్పేసి. అయితే ఫ్యూచర్ లో దబ్బున మళ్ళీ ఏదన్నా రోగానికి ఖర్చు పెట్టే బదులు ఇవి ఎక్కువ రేట్ అయినా సరే ఇవి కొనుక్కొని తినాలని ఇట్లా తింటాను మేమైతే. మరి సరే మరి
అసలు అంతమంది అయితే తెలియదు, అంతమంది అయితే మాకు బ్లాక్ రైస్ ఉంటుందని తెలియదు, ఒక బ్రౌన్ రైస్ ఉంటుందని తెలుసు అంతే. ఒక బ్రౌన్ రైస్ ఉంటుంది, ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఇంకా ఇంకేమో చిన్న బియ్యం, చిట్టి ముత్యాలు ఇట్లాంటివి తెలియదు. బాస్మతి రైస్ తెలుసు, సన్న బియ్యం తెలుసు, దొడ్డు బియ్యం తెలుసు, అంతే. అంతే. బాస్మతి రైస్ అంటే దానిలో సన్న బియ్యం, దానిలో బాస్మతి రైస్ లో దొడ్డు ఉంటాయి, సన్నం ఉంటాయి, అవి తెలుసు మనకు. అట్లా 1 2 3 స్టార్ట్. అబ్బో ముద్ద, ఇది మొత్తం గట్టిగా ఉన్నది. ఇది గోధుమలు బాగా మెల్లగా తిను, ఓకేనా? మెల్లగానే ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. ఓకే, ఎందుకంటే నమ్మలాలి కదా, ఇవి బాగా లావు ఉన్నాయి. భయం అవుతుంది తినాలంటే. ఫినిష్ అయిపోయింది. నా చరిత్రలో ఇంతవరకు అయిపోయింది, దీనికి ఏం లేదు. తించుపెట్టు, ఇంకా గంతున్నది. నా చరిత్రలో ఇంతవరకు వర్ష మీద బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఎప్పుడైనా గెలిచిన, ఇంతవరకు ఒకసారి కూడా గెలవలే బ్లాక్ రైస్ రా, రెడ్ రైస్ రా. అట్లా నీకంటూ ఒక రికార్డు ఉండాలని, మా ఆయనకంటూ ఒక రికార్డు ఉండాలని బాగా జగని అట్లా త్యాగం చేస్తాను, త్యాగం చేసి మరి గెలిపిస్తాను. మాగదాల్తి చక్కదనం. నువ్వంటే మాగదాల్తి అని ఉంటాను. గెలిపించినందుకు థ్యాంక్స్. ఇక నేను చూసా ఎట్లా చెప్తాను, నాది ఎంత మంచి మనసు. అవును, వర్షి నన్ను గెలిపించింది, గెలిపించడానికి ఇక్కడ కూర్చున్నది. ఇక్కడ కూర్చుని ఎందుకు తిన్నా మరి సపడే కూర్చాక. నువ్వు అప్పుడు అన్నే కదా నా అప్పుడు. ఇవి 3 రకాలుగా ఒకటేసారి ఎవరు తినకుంటే, మా కడుపులో అయితే గిన్నెలాగా పనిచేస్తాయి కాబట్టి ఇట్లా ఓకే తినగలిగినాము. కానీ ఎవరు కూడా ఇంతగానో ప్రయత్నించకండి, ఎందుకంటే కడుపు నొయ్యొచ్చు. మేము ఏది నిపుణుల పర్యవేక్షణలో తింటాను. మాకు డాక్టర్ దగ్గరనే ఉంటాడు, ఎప్పుడు మేము డాక్టర్ దగ్గరికి పోలేదు కానీ డాక్టర్ దగ్గరనే ఉంటాడు. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి టాబ్లెట్స్ ఇస్తారు కావాలంటే. అట్లా బ్లాక్ రైస్ టేస్ట్ లేవు. ఈ చికెన్ ముక్క పెట్టుకొని తింటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఇక రెడ్ రైస్ అయితే రెడ్ రైస్ కూడా అంటే టేస్టీగానే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు దీనిలో. పుట్టిగా తిని చూసినావు అమ్మో అనిపిస్తుంది. నేను ఈ చికెన్ ముక్క పెట్టుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ లాగా అనిపిస్తుంది. అంటే చికెన్ మాకైతే ఇష్టం కాబట్టి చికెన్ ముక్క పెట్టుకొని తిన్నాం అన్నట్టు. అట్లా ఎప్పుడైనా అంటే నిజంగానే కొంచెం కష్టం కాబట్టి ఇడ్లీలల్లో దోశలల్లో అయితే అవి మిక్స్ అయిపోతాయి కాబట్టి అవి ఎక్కువ తెలియదు, ఒక కలర్ మాత్రమే డిఫరెన్స్. ఇడ్లీలో దోశలు ఏమైనా ఇవి ఎందుకేలే బాబా, గవే రాగి ఇడ్లీ ఎత్తవు, ఇవి ఎప్పుడు వేసినావు? నేను చూడలే అసలు. దోశ వేయలేదా? రెడ్ రైస్ దోశ, ఎర్ర దోశ, రాగుల దోశ అనుకున్నావా? ఏంది ఊరు వేసినావు కదా. సరే మరి ఇంత 2 బుక్కలు తింటా, వేస్ట్ అయ్యా. ఎందుకంటే బాగా రేటు, మనం తినే బియ్యం కన్నా ఇవి డబల్ త్రిబుల్ రేట్లు ఉన్నాయి ఒక్కొక్కటి. అవి మళ్ళీ కిలోగా 2 కిలోలు ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నాము. ఒకటేసారి అయితే దబ్బన మళ్ళీ పురుగు పడితే పెద్ద కష్టం అని. ఇదన్నమాట సరదా ఆరోగ్యమైన తిండి పోటీ. పనిష్మెంట్ ఉన్నది, మెల్లగా క్లోజ్ చేద్దామని అనుకున్నా కానీ ఇప్పుడు అరటి చెట్టు పెట్టాలి. కొంచెం గ్యాప్ ఇచ్చినాక, ఎందుకంటే తిన్న వెంటనే కూడా అంత తిన్న వెంటనే పని చేయాలి, అటు నడవాలి, పని చేయాలి. పని చేస్తేనే అరుగుతుంది. అట్లా అరటి చెట్టు పెట్టినట్టు ఉంటది, ఇక పని చేసినట్టు ఉంటది. ఇగో నేను బాగా ఎప్పటికీ కూర ఎక్కువ తింటా అంటాడు కదా. ఇక ఈసారి నేను ఎక్కువ తిన్నా. సాంబార్ కొంచెం ఉంది, ఏం చెప్పలేకపోతాను. నేను చికెన్ మీద దృష్టి పెట్టినా. చికెన్ బాగా మళ్ళీ ఇది ఎక్కువ పోసుకున్నా అంటే అన్ని లిమిట్ గా, అంటే ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాం. మాకు అంటే తింటాంటేనే తెలుస్తుంది. ఎక్కువ ఇవి కర్రీ ఎక్కువ తిన్నాం అనుకో మరి తొందరగా ఓడిపోతాం, కడుపు ఫుల్ అయిపోతుంది.
ఇట్లా అని చెప్పి నేను అట్లా ప్లాన్ ప్రకారంగా అయితే నేను ఇవి అంటే తినగలుగుతా అంటే మెల్లమెల్ల తినమంటే ఎంతైనా తింటా కానీ బావకన్నా ముందు నమిలి మింగడంలో నేను ఓడిపోయినా అంతే తప్పితే ఇవి తింటానా కాకపోతే ఇవి కూడా నువ్వు వైట్ రైస్ తిన్నంత ఫాస్ట్గానే తింటాను నేను కొంచెం నమ్మడానికి ఇబ్బంది పడతాను అంతే నీ కొత్త నాకు కొత్త ఇద్దరికి కొత్తనే కానీ ఇద్దరికి పూర్తి రైస్ తినడు అయితే ఇద్దరికి కొత్త అన్నంలో వేసుకొని తినడు అట్లా ఒక తిండి పోటీ అప్పుడు తిన్నాం మళ్ళీ ఇప్పుడు తింటాను అంతే ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయట 1 కిలో ఆర్డర్ పెట్టుకొని చూస్తూ మీకు అడుగుతుంటే డబ్బులు ట్రై చేయండి మంచి అయితే మంచి ట్రై చేయండి అంటే ఇట్లాంటివి అయితే ఉంటున్నాయని చెప్తున్నాం అంతే ఏం లేదు ఇక్కడ దాని మీ ఇష్టం మరి ఆయనతో ఆర్డర్ పెట్టుకోవడానికి పైసలు లేకుండా దాని మీరేం చేస్తారు సరే మరి ఇంకా ఇంత తినేస్తా తిన్న తర్వాత పనిష్మెంట్ తిన్న వెంటనే ఏమన్నంటే మా ఆయనకు పని ఉండద్దు పని టకటక అయిపోవాలి తిన్న వెంటనే అటు ఇటు కదులుతూనే మంచిగా కొవ్వు అరుగుతుంది తిన్నది కూడా అరుగుతుంది అని అంటాడు అంతే మరి ఇక ఇదివరకు పెట్టిన చెట్లు ఇక్కడ ఉన్నాయి ఇక ఈడ పెట్టుమని గీత గీసిండు గిరి గీసిండు ఇక్కడ గీత గీసిన 5 అడుగులకు ఒకటి అక్కడ దాకా పెట్టుకుంటే వాళ్ళు ఇట్లా ఇన్నే ఈ అరటి చెట్టు పెట్టాలని నా పేరు రాసి పెట్టుంది బాబా ఎంత అదృష్టం వేసుకోవాలి కదా నేను కదే అన్నా మొన్న నేను పెట్టినప్పుడు కూడా కానీ మొన్న నాకు సాయం కూడా చేయలే ఈసారి నేను సాయం ఏం చేయ కానీ ఇక అయ్యో చెయ్యకు బాగా ఇంత సాయం చేసి నేను సాయం చేసినా చూడు నేను గడ్డ పారుతాను మట్టి లేపాటి వారెత్తాను సరే మొత్తం వేద్దాం ఇక్కడ మొత్తం ఇదంతా ఇట్లనే తిండి బొట్లు ఓడిపోయినప్పుడు అలా చెట్లు పెడితే మొత్తం తోట అవుతుంది అంతా అంటే మా ఆయన ప్లాన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ చెట్లు తెచ్చేట్లో కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఉన్నది అన్నట్టు ప్లాన్ ఏ అంటే చెట్లు మంచి ప్రకృతిని కాపాడడానికి ప్లాన్ బి అంటే ఏంటిదంటే అరటి చెట్లు పెట్టడానికి కారణం ఏంటంటే ఆకులలో మేము తినచ్చు రోజు తిండిపోటని అంతేనా బాబా అవును ప్లాన్ సి ఏంటిదంటే దానికి అరటికాయలు అయితే కూర వండుకొని తినచ్చు అని దానికి పువ్వులు అయితే ఇంకా కూర వండుకొని తినచ్చు అదే పువ్వు ఇంకోటి ఏంటంటే మా ప్లేస్ కి పక్కకు కాలు ఉంది కాబట్టి వద్దు నువ్వు ముట్టుకోకు మళ్ళీ ముట్టుకొని సరే రవ్వ అంతా బిత్రి బిత్రి చేస్తానని నేను సాయం చేసిన కొల్ల కూడా తవ్వినట్టయితే లోపల కోళ్ళ కూడా ఇట్లా పెడతారా ఫస్ట్ పైన తీసేయి కట్టె తీసేయి అయిపోయా ఇప్పుడు మంచిగా వస్తుంది మట్టి మీరు పిహెచ్డీలు చేసి రాయ వ్యవసాయంలో నేను ఏబిసిడీలు రాందన్నాయి కానీ కానీ ఎవరేం చేయలే ఏం చేసినా మళ్ళీ ఏమన్నంటే నాకు ఎవరు చెప్పలే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవరేం చెప్పలే అని అంటాడు ఏదన్నా తెలియంది చెప్పి కానీ ఈ చెట్లు పెంచడం వల్ల మేము కూరగాయల చెట్లు పెంచడం వల్ల వ్యవసాయంలో ఎంత కష్టం ఉంటుంది అనేది అయితే మాకైతే అర్థమవుతా ఉన్నది ఎండల పొద్దుటెప్పుడో పోయి సాయంత్రం దాకా వ్యవసాయం చేసేటోళ్ళు ఆ భూమిని నమ్ముకొని భూమితోనే వాళ్ళు సాహసం చేస్తూ ఉంటారు కానీ తవ్వి ఓ బుచ్చడి తవ్వాలి అన్నాడు కాంతి అయ్యో అది చూడు అవి ఎట్లా ఎంతలో తవ్వినాము ఏ చెట్టు పెట్టినా కింద కొంచెం కింది దాకా తవ్వాలి తవ్వి కొంచెం మల్టీ పొడి పొడి ఉంచాలి ఉంచి దానిపైన చెట్టు పెట్టాలి అట్లా అయితేనే మంచిగా ఎనుకుంటుంది తొందరగా ఎనుకుంటుంది అవును చెప్పుడు ఈజీ చేసే కష్టం కానీ తవ్వు తిన్నది అరగాలి ఇప్పుడు ఇక్కడ చేసాడు ఇంత బాధ అంటే మా ఆయన ఆ ప్యాంట్ ఖరాబ్ అవుతుంది ప్యాంట్ పూసుకోక అంత తెల్ల ప్యాంట్ మళ్ళీ ఏమైంది అయ్యో కుచ్చుకున్నావని అయ్యో సీసా పక్కున్నట్టు అద్దులే నువ్వు అద్దు జరుగు నువ్వు జరుగు అయ్యో జరుగు అదొద్దు అది సీసా పక్క అయింది అరే బాగా వచ్చింది నేను తీస్తా జరుగు అది ఏం కాదు ఈ వేలు పైకి గిన్నెతో తీస్తే అయిపోతుంది ఆగు ఏం కాదు అయిపోయింది కొంచెం చిన్న దెబ్బనే అన్నింటిని తట్టుకోవాలి కదా మరి నా మీద వస్తాను మట్టిగా నువ్వు చెప్తావు కదా ఇట్లాంటి దెబ్బలు నాకు బొచ్చడు తాకినాయని తాకితే కానీ నువ్వు తాకే కదా నువ్వు కొంచెం మళ్ళీ వంట చేసేదానివే అదే తర్వాత వాళ్ళ వంటదనా నన్ను ఎందుకు చేయమంటావు కానీ చేసుకునే దాన్ని నీ పని నువ్వు చేసుకుంటే బతికేదానివి అట్లా నా మీద పోయకు ఇంకా నిజంగానే ఇలా సీసపక్కలు ఉన్నట్టున్నాయి సీసపక్కలు కాదు ముళ్ళు ఉంటాయి ముళ్ళు అయ్యి లోపల ఉండగానే మట్టి పోసాం కదా మనం నేను చెట్టు ఇక చక్కగా మొన్న చెట్టు వంకర పెడితే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది కొంచెం లోపల వద్దు ఓకే ఓకే మొత్తానికైతే చెట్టు నాటింది ఆయన కరివేపాకు చెట్టు నేను నాటించిన కదా దాని మీద రివెంజ్ అన్నమాట కొంచెం మెల్లగా నమిలి తిను బావా అని ముందే చెప్పిన అయినా సరే బాగా టకటక తిని గెలిచిండు నా మీద పనిష్మెంట్ ఇప్పించాడు ఇట్లా
ఇంత వీడియో ఇట్లా ఆరోగ్యం అని చెప్పేసి అట్లా కొంచెం తినాలనే ప్రయత్నం అనమాట. ఎప్పటికీ మా రైస్లో కూడా కలుపుకొని ఇట్లా తింటా ఉన్నాము. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నడు